డాక్టర్ గారు, పురుషునికి రతిలో పాల్గొన్నప్పుడు సుఖం అనిపించడానికి యోని మార్గంలో ఏముంటుంది? యోని మార్గంలో ఒక రకమైన ఒక వామ్త్ ఉంటుంది, ఒక నులివెత్తని ఇది ఉంటుంది. అది కారణం అంటే ఎప్పుడైతే సెక్స్లో ఎక్సైట్ అవుతారో యోని మార్గం లోపల గోడలు ఉంటాయి, ఆ గోడల్లో పొరలు ఉంటాయి, ఆ పొరల్లో రక్తనాళాలు ఉంటాయి, రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. రక్తనాళాలు వ్యాకోచన వల్ల ఒక రకమైనది రక్తం ఎప్పుడు ఉడుకుగా ఉంటుంది కదా, కొద్ది వేడిగా అనిపిస్తుంది కదా. ఆ నులివెత్తనిదనంతో పాటు యోని లోపల ద్రవాలు కూడా ఒక రకమైన ఫీలింగ్ కలిగిస్తాయి. ఆ రకమైన టిష్యూస్ మెత్తగా మఖమల పరుపులా తయారవుతాయి. సెక్షువల్గా ఎక్సైట్ అయినప్పుడు అక్కడ గ్రంథులన్నీ బాగా ఉబ్బి నీరు ద్రవించి ఒక మఖమల పరుపు, ఒక దూది పరుపు ఎలా ఉంటుందో ఆ దూది పరుపులాగా చక్కని బెడ్ తయారవుతుంది లోపల. పురుషాంగుడికల్లా ఆ మెత్తగా ఉండే స్వభావం, ఆ నులివెత్తని ఇది పదం, ఆ ద్రవాల యొక్క ఇవన్నీ కలిసి మనిషికి హాయిని, ఆనందాన్ని, ఒక తృప్తిని, సౌఖ్యాన్ని కలిగిస్తాయి. అందుకని మనిషి, ఆ మగవాడు ఆ సెక్స్ కోసం ఆరాధిస్తాడు. యోని లోపల బాగా ఎండిపోయింది అనుకోండి, డ్రైగా ఉందనుకోండి, ఆ డ్రైగా ఉంటే అక్కడ ద్రవాలు ఉబ్బడం లేదనుకోండి, రక్తనాళాలు ఉబ్బడం లేదనుకోండి, అక్కడ యోని లోపల గోడలో టిష్యూస్ ఉబ్బలేదనుకోండి, మగవాడికి ఏం తృప్తి ఉండదు. స్త్రీ యోని మార్గంలో ఈ రకమైన మార్పులను వస్తేనే మగవాడు తృప్తి ఉంటుంది. అందుకని అలా ఉంటుంది కనుక, సాధారణ ఉంటుంది కనుక అందులో మగవాడు తృప్తి ఉంటుంది కనుక మగవాడు ఆరాటం చూపిస్తాడు, సెక్స్లో పాల్గొవాలి.